ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మలములో ఏముంటాయో తెలుసుకోబోతున్నాం. ఇదేంటండి ఆ పాడు దాని గురించి ఇంకా ఏముంటాయి లోపల తెలుసుకోవటం ఏంటి, ఇలాంటివి కూడా చెప్పాలా, విడమర్చి మరి అనొచ్చు. మీకు తినటం బాగా తెలుసు, ఎన్నిసార్లు తినాలో తెలుసు, ఎప్పుడు ఏది తినాలో తెలుసు, ఏ రకంగా వండుకుంటే బాగా రుచిగా ఉంటాయో తెలుసు. కానీ వెళితే లాభం ఏంటో తెలియదు, ఎన్నిసార్లు వెళ్ళాలో తెలియదు, నిలవుంటే నష్టం ఏంటో తెలియదు. ఇలాంటి విషయాలు మీరు అడిగినా ఎవరు మీకు చెప్పరు, మీరు అడగకపోయినా నేను చెప్తా. ఎందుకు అంటే మీరు వెళ్ళాల్సిన పనిని సరిగా చేయటం లేదు కాబట్టి దాన్ని నిలవ చేసుకుంటున్నారు. మరి మలాన్ని నిలవ ఉంచుకుంటే నష్టం ఏంటో మీకు తెలియాలంటే అసలు మలములో ఏముంటాయి తెలిస్తే దానివల్ల ఎంత నష్టమో అప్పుడు అర్థమవుతుంది. మలములో ఏముంటాయి? మలము అంటే పనికిరాని వ్యర్థము. మన మలం ప్రయోగం అంటే డస్ట్బిన్. మన ఇంట్లో పనికిరాని వేస్ట్ అంతటిని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం, దాన్ని పారేస్తుంటాం. అట్లాగే మన శరీరంలో పనికిరాని వేస్ట్ అంతా మలం ప్రయోగంలోకి వెళుతుంది, అది డస్ట్బిన్. ఆ డస్ట్బిన్లో పడ్డవన్నీ మనం పారేయాలి. రోజు డస్ట్బిన్ పారేసినట్టు ఈ ప్రేగుల్లో చేరిందని కూడా పారేయండి. అప్పుడు మీరు తెలుసుకోకపోయినా ఏమి నష్టం లేదు. కానీ పారేయకుండా ఆపుకుంటున్నారు కాబట్టి నష్టం వస్తున్నది, కాబట్టి తెలుసుకుంటేనే పారేస్తారని. అది విషయం. ఇక మలములో ఏముంటాయి? మనము తిన్న ఆహారాలు, అందులో కొన్ని పీచు పదార్థాలు ఉంటాయి. ఉదాహరణకి కమలాతోన నములుతాం, రసం మింగుతాం, పిప్పి మింగుతాం. రసము రక్తం లోపలికి వెళ్ళిపోతుంది, పిప్పి అదే పీచు రక్తం లోపలికి వెళ్ళలేదు, ప్రేగుల్లో మిగిలిపోతుంది. ఇప్పుడు గింజలు పప్పులు తింటాం, పైన తొక్క గట్టిగా ఉంటుంది, అందులో పీచులు ఉంటాయి, ఇవి రక్తం లోపలికి వెళ్ళలేవు, ఇవి మిగిలిపోతాయి అన్నమాట. కూరగాయలు ఉంటాయి, కూరల్లో పీచులు ఉంటాయి, తొక్క చెమట పీచు ఉంటుంది, తొక్క తీసినా కొంత పీచులు ఉంటాయి, అవి రక్తం లోపలికి వెళ్ళలేవు, అవన్నీ మిగిలిపోతాయి అన్నమాట ప్రేగుల్లో. ఇలాంటి మిగిలిపోయిన పీచు పదార్థాలన్నీ చీపుర్లాగా 7 మీటర్ల పొడవు ఉండే ప్రేగులను అట్లా ఊడ్చుకుంటూ కిందకు వస్తాయి అన్నమాట. అందుకని మనం తినే ఆహారములో ఈ పీచు పదార్థాలు అనేవి మలాన్ని తయారు చేయడానికి కారణం. పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారాలు తింటే మలం ఎక్కువ తయారవుతుంది. అందుకని మనం విసర్జించే మలములో ఏముంటాయంటే ముఖ్యంగా పీచు పదార్థాలు ఉంటాయి. ఎక్కువ భాగం మన మలములో ఆక్రమించేది పీచు పదార్థాలు, సగభాగం పైగా. ఇంకో కొంత ఏముంటాయి, సరిగా అరగనవి సరిగా నమలనవి ఉంటాయి. ఏమిటి సరిగా అరగనవి అంటే, నమలనివి అంటే దోసకాయ గింజలు, బెండకాయ గింజలు, ఆవాలు, కరివేపాకులు, టమాటా తొక్కలు, ఇలాంటివి కొన్ని చూడండి మనం కొన్ని నమలం, అందుకని కిందకు వచ్చేస్తాయి. కొన్ని అరగవు, కొన్ని కిందకు వచ్చేస్తాయి. ఇవన్నీ మనకు మోషన్లో ఈ తొక్కలు గింజలన్నీ తేలుతుంటాయి కదా, కొత్తిమీర ఇవన్నీ అట్లా వచ్చేస్తుంటాయి కిందకి. సరిగా అరగనివి సరిగా నమలనివి పీచు పదార్థాలు, ఈ మూడు కలిసి మీరు విసర్జించే మలములో సుమారుగా మలం ఒక 100 గ్రాములు అనుకుందాం, ఒక కొలత. 100 గ్రాముల మలములో 75 గ్రాములు ఈ పీచు పదార్థాలు సరిగా అరగనివి సరిగా నమలనివి ఉంటాయి, 75 గ్రాములు. మిగతా 25 గ్రాములు ఏముంటాయి? దీనికోసం మనం చెప్పేది, మన శరీరములో కోటాను కోట్ల కణాలు ఆయుర్దాయం అయిపోయి చనిపోతూ ఉంటాయి. చచ్చిపోయిన కణాలని శవాలు అంటారు. ఈ శరీరం చచ్చిపోతే దీన్ని శవమని తీసేస్తాం, ఎందుకంటే శవాన్ని అట్టు పెడితే అది కుళ్ళుతుంది, పురుగులు పుడతాయి, ఉబ్బుతుంది, ఇక దుర్గంధం వచ్చేస్తుంది. అందుకని దీన్ని మనం తొలగించాలి. ఎంత గొప్ప శరీరమైనా తొలగించక తప్పదు.
అందుకని ఈ శరీరంలో కోటాను కోట్ల కణాలు రోజు ఆయుర్దాయమే చనిపోతుంటాయి. నాలుక మీద కణాలు 10 రోజులు వాటి ఆయుర్దాయం చచ్చిపోతాయి. ఈరోజు కొన్ని కోట్ల కణాలు చచ్చిపోతాయి. ఎర్ర రక్త కణం 120 రోజులు చచ్చిపోతుంటాయి. రోజు కొన్ని కోట్లు. ఇసునోఫిల్స్ 1 డేలో చచ్చిపోతుంటాయి. పొట్టలో కణాలు 3 రోజులు, ప్రేగుళ్ళ కణాలు 7 రోజులు చచ్చిపోతుంటాయి. స్కిన్ సెల్స్ 6 నెలలు 1 ఇయర్లో కొన్ని చచ్చిపోతూ ఉంటాయి. ఇట్లా రోజు కొన్ని కోట్ల కణాలు శరీరంలో చనిపోతూ ఉంటాయి. ఈ చనిపోయిన కణాల వేస్ట్ అంతటిని, డెడ్ సెల్ వేస్ట్ని లోపలే అట్లా ఉంచేస్తే ఈ శరవాలన్నిటినీ బాడీ కుళ్ళిపోవాలి, క్రిములు పుట్టిపోవాలి, ఇన్ఫెక్షన్స్ వచ్చేసేయాలి. అందుకని మన శరీరం ఎంత ఆటోమేటిక్ మెకానిజం తెలుసండి. ఈ చచ్చిపోయిన కణాలన్నిటిని, ఆ వేస్ట్ అంతటిని బాడీ కలెక్ట్ చేసుకుని లివర్కి వచ్చేస్తే లివర్ వీటన్నిటిని శుద్ధి చేసేసి ఈ చచ్చిపోయిన కణాల వేస్ట్ అంతటిని బాడీ నుంచి క్లీన్ చేసే లివర్ మలం ప్రేగులోకి తీసుకొచ్చి పైపు ద్వారా వదిలేస్తుంది అనమాట. అందుకని ప్రతిరోజు డెడ్ సెల్ వేస్ట్, టాక్సిన్స్, పనికిరాని వ్యర్థాలు ఇట్లాంటివి కొన్ని పావలా వంతు ఉంటాయి. అంటే 100 గ్రాముల్లో 75 గ్రాములు పీచు పదార్థాలు సరిగా నవలనవి, సరిగా అరగనవి. ఒక 25 గ్రాములు అంటున్నాను చూసారా, అవి చచ్చిపోయిన కణాల వేస్ట్ ఉంటుందన్నమాట. అందుకని ఈ వేస్ట్ అంతా మలం ప్రేగులోకి వస్తుంది. ఈ 3 వంతుల పదార్థాలు ఈ పావలా వంతు దాన్ని, అంటే ఒక వంతు దాన్ని పట్టుకుని బయటకు ఊడ్చుకొచ్చేస్తాయి అన్నమాట. అందుకనే మన ప్రేగులు ఎప్పుడన్నా లూజ్ మోషన్స్ అయినప్పుడు పల్చగా మోషన్లు వెళ్తుంటాయి కదా, నీళ్ళగా, అలాంటప్పుడు మీకు ఆ వాసన ఎట్లా వస్తుందంటే నీచు వాసన వస్తుంది. చేపలు బండకేసి రుద్దేటప్పుడు ఎలాంటి నీచు వాసన వస్తుంది? మీ ప్రేగుల్లోకి వచ్చిన ఈ డెడ్ సెల్ వేస్ట్ అంతా ఆ నీచు వాసన కలిగి ఉంటుందన్నమాట. అందుకని ఈ ఆహార పదార్థాలతో కలిసి వచ్చినప్పుడు మోషన్ నీచు వాసన రాదు. ఈ ఆహార పదార్థాలు లేకుండా లూజ్ మోషన్స్ అయినప్పుడు ఈ డెడ్ సెల్ వేస్ట్ పల్చగా బయటకు వస్తుంది. అప్పుడు కంపు వచ్చేస్తుంది. అందుకని ఇలాంటి డెడ్ సెల్ వేస్ట్, టాక్సిన్స్, బాడీలో ఉన్న వేస్ట్ అంతటిని ఇట్లా కలెక్ట్ చేసుకొచ్చి మలం ప్రేగులోకి వదులుతున్నది. కాబట్టి ఏ రోజు మలాన్ని ఆ రోజు మనం ఇట్లా మోషన్లో కిందకు వదిలేస్తే ప్రేగులు పరిశుభ్రంగా ఉంటాయి. మీరు మోషన్ రోజు వెళ్లకుండా 2 రోజులకోసారో, 4 రోజులకోసారో, 5-6 రోజులకోసారో, కొంతమంది ఏకాదశికి, పౌర్ణానికి ఒకసారి వెళ్తుంటారు. ఇలా ఇన్నేసి రోజులు నిల్వ చేసామనుకోండి, మరి రోజు కోట్ల సంఖ్యలో చచ్చిపోయిన కణాల వేస్ట్ అంతా మలం ప్రేగులోకి వస్తుంది. ఇదంతా నిలవుండి కుళ్ళి మురిగి గ్యాసెస్ను పుట్టించి, హాని కలిగించే క్రిములు పుట్టించి గందరగోళం చేసేస్తుంది అనమాట. అందుకని ఏ రోజు చచ్చిపోయిన వేస్ట్ ఆ రోజు బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే మీరు రోజుకి 2 సార్లు 3 సార్లు మోషన్కి వెళ్ళాలి. ఎప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. ముఖ్యంగా నైట్ టైం క్లీన్ చేసుకొచ్చి ఉదయానికి వదిలేస్తుందని మలం ప్రేగుల ఈ దోషం అంతా. అందుకని ఉదయమో మధ్యాహ్నం ఖాళీ చేసేస్తే దాన్ని, ఈ దోషం అంతా వెళ్ళిపోయి మీ ప్రేగులు పరిశుభ్రంగా ఉంటాయి. లేకపోతే ఆ వేస్ట్ అంతా ప్రేగుల్లో నిలవుండి, ఆ డెడ్ సెల్ వేస్ట్ దాని నుంచి ఆ వ్యర్థం అంతా మళ్ళా ప్రేగులు పీల్చుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. ప్రేగులకు పీల్చుకునే కూడా ఉంది. ఆ చెడు నట్టి పెట్టారంటే చెడునే పీల్చేసుకుంటాయి మళ్ళీ. అందుకని లివర్ వీటన్నిటిని పైత్యరసంలో పెట్టి ప్రేగుల్లోకి పంపించేస్తుంది అనమాట. అందుకని ప్రతిరోజు మనం తినటానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, ఎన్నిసార్లు తినాలని లెక్కలు ఎట్లా పెట్టుకున్నామో, అలాగే వెళ్ళటానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకా మంచిది. ఒకరోజు తినకపోయినా దండగ లేదు, కానీ ఒక పూట వెళ్ళకపోతే దండగ. అందుకని రోజుకు 2 సార్లు 3 సార్లు మల విసర్జన చేసి ఎప్పుడు మలాన్నప్పుడు ఖాళీ చేసుకుంటే మీ ప్రేగుల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉంటుంది. అలాంటి పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి. మీకు ప్రేగుల్లో B12 విటమిన్ మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది. హెల్దీ బ్యాక్టీరియాలు ఇవన్నీ ఉంటే మంచి వాతావరణం, రోగనిరోధక శక్తి ఉంటుందన్నమాట. ఇలాంటి లాభం రావాలి అంటే మనందరికీ ప్రతిరోజు సుఖంగా జాడించి విరోచనం అవ్వాలి. వెళితే ఏమొస్తుంది అనుకోకూడదు. వెళితే ఆరోగ్యం వస్తుంది. వెళ్ళకపోతే ఏమవుతుందనే నష్టం మనకు తెలియాలంటే ఇదంతా నష్టం అన్నమాట. అందుకని ప్రతిరోజు తల్లులు, పెద్దలు ఇంట్లో పిల్లలకి
కుటుంబ సభ్యులకు కాస్త మోషన్ వెళ్ళేటట్టుగా అలవాట్లు, మాటలు, మరి కనీసం అడగటం ఇలాంటివి చేస్తే మంచిదని మీ అందరికీ తెలియాలన్నమాట. మరి ఇట్లా ప్రేగులు పరిశుభ్రం కావాలి అంటే ఇటించి పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు ఎక్కువగా తినాలి. బాగా నమిలి తింటూ ఉంటే ఈ దోషాలన్నింటినీ క్లీన్ చేసుకుంటూ చీపురులాగా ఈ ప్రేగుల్ని కడిగేస్తాయి అన్నమాట. ఇలాంటి ఆహారాలు తింటూ సుఖంగా విరోచనం అయ్యే ప్రయత్నం చేద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.